హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 14వ కృష్ణ ప్రభు అధ్యాయం దండోత్ ప్రణామం. స్టార్ట్ చేయబోతున్నాము. 11వ స్కందం 14వ అధ్యాయం. ఓకే, సో 13వ అధ్యాయం వరకు కనుక మనం చూసినట్లయితే ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని తెలియచేయడం అనేటువంటిది జరిగింది శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలో. ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, ప్రభుజీ ఎన్నో అధ్యాయం ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న ఈ యొక్క భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి మనము అందరూ మ్యూట్ చేయాలి మాతాజీ దయచేసి. హరే కృష్ణ. నేను మ్యూట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. ప్రభుజీ ఎన్నో అధ్యాయం ప్రభుజీ? నేను చెప్పాను మాతాజీ, అధ్యాయం పేరు చెప్పాకనే క్లాస్ స్టార్ట్ చేశాను. ఓకే, 14వ అధ్యాయం. ఓకే, సో ఈ యొక్క భౌతిక విశ్వంలోకి జీవుడు అనేటి రావడం, ఈ వచ్చినటువంటి జీవుడు ఎలాంటి పరిస్థితుల్లో పెట్టబడ్డాడు అని అంటే బంధింపబడే విధంగా పెట్టబడ్డాడు. ఆ బంధనాలని వదిలించుకోవడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే భౌతికమైన మనస్సు, భౌతికమైన ఇంద్రియాలు, భౌతికమైన ఇంద్రియార్థాలు, ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఒక జీవుణ్ణి ఉంచితే సహజమైనటువంటి ఆకర్షణ మనసుకి ఇంద్రియార్థాల పట్ల ఉంటుంది. అంత సహజమైనటువంటి ఆకర్షణని కూడా ఛేదించి ఏ విధంగా వ్యక్తి ముక్తుడవ్వాలి, అది సాధ్యం కాదు. అంటే కోరికలన్నీ చచ్చిపోయేటువంటి స్థితి. అందుకు సాధ్యమే కానటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఈ ముక్తి పొందిన వాళ్ళు ఎలా పొందారు? వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రతి కోరికని కూడా త్యజించి వేశారా? పూర్తిగా వైరాగ్య భావంలోకి వచ్చేసారా? అప్పుడే వాళ్ళు ముక్తిని సాధించారా? సాధించిన వాళ్ళందరూ అసలు సాధించడం సాధ్యమైద్దా అందరికీ అని అడిగినటువంటి ప్రశ్న. దానికి చాలా డీటెయిల్డ్గా సమాధానం ఇచ్చేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, చివరిగా మనం తెలుసుకున్నటువంటిది ఏంటంటే కర్మ ద్వారా అయినా, జ్ఞానం ద్వారా అయినా, భక్తి ద్వారా అయినా మనము ముక్తి అనేటువంటిది సాధించవచ్చు. ఈ భౌతిక విషయంలోకి వచ్చినటువంటి మనము ఇవ్వబడినటువంటి ప్రతి ఐశ్వర్యాన్ని, అంటే ప్రకృతి ద్వారా మనం పొందేటువంటి ప్రతి దాన్ని కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించే విధంగా కనుక మనం వాడినట్లయితే ఆ విధంగా కూడా మనము పవిత్రులం అవ్వచ్చు. జీవులకి కర్మకాండ ఎందుకు ఇవ్వబడ్డారంటే వాళ్ళు పవిత్రం అవడం కోసం ఇవ్వబడ్డారు. వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకోవడం కోసం ఇవ్వబడదు, అంతేగాని కోరికలను తీర్చుకోవడం కోసం కాదు. ఇంద్రియాలని శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ. ఆ విధంగా సత్వగుణ స్థితికి వచ్చినట్లయితే కర్మకాండ ద్వారా సత్వగుణ స్థితికి రావాలి. సత్వగుణ స్థితికి వచ్చినటువంటి వ్యక్తి విశుద్ధ భక్తుల సాంగత్యంలో గనక వచ్చినట్లయితే వాళ్ళు విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళి వాళ్ళు చాలా సహజంగానే వాళ్ళు భగవంతుడి పట్ల ప్రేమని, భగవంతుడి ధామం పట్ల ప్రేమని పొంది వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలరు. అలా కాకుండా నేను సత్వగుణంలోనే ఉండిపోతాను, నాకు ఏ భక్తుల అసోసియేషన్ అవసరం లేదు, సాంగత్యం అవసరం లేదు, నేను అక్కడే ఉండి నేను ధర్మయుతంగా అంటే శాస్త్ర ప్రకారంగానే కర్మలు చేస్తాను అని అంటే అది పుణ్యకర్మలు అవుతాయి. అవి కూడా మనల్ని ఈ భౌతిక విషయంలో అందిస్తాయి అనేటువంటిది తెలుసుకోండి. కాబట్టి భౌతిక గుణాలైనటువంటి సత్వ రజ తమో గుణాలలో సత్వగుణం ఉన్నతమే అయినప్పటికీ రజోగుణం తమో గుణం కంటే సత్వగుణం కూడా మనల్ని బంధిస్తుంది. కాబట్టి విశుద్ధ సత్వగుణానికి రావాలి. దానికి భక్తుల సాంగత్యంలో ఉండి సాధన చేసి గురువును పొంది గురువు యొక్క ఆజ్ఞానుసారం కనుక మనం సాధన చేసినట్లయితే అప్పుడు మనం ముక్త స్థితికి వెళ్ళగలం. అంతేకాకుండా విశుద్ధ చైతన్యం వరకు రావాలి మనం. జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ఈ మూడు కూడా ఒక జీవుడికి ఉండేటువంటి చైతన్యంలో ఉండేటువంటి స్థితులు. జాగృత అవస్థని సత్వగుణంతో,
స్వప్నావస్థని రజోగుణంతో, సుషుప్తావస్థని తమోగుణంతో పోల్చారు. మనం ఈ 3 చైతన్య అవస్థల్లో ఎక్కడ ఉన్నా కానీ ఈ భౌతిక విశ్వంలోనే బంధింపబడతాము. జాగృత అవస్థ మంచిది అని అనుకోవచ్చు. మెలకువతోనే ఉన్నాం. కానీ కనిపించే ప్రతిదీ కూడా శాశ్వతం కాదు. జీవుడు మాత్రమే శాశ్వతం. జీవుడిని ఏ పరిస్థితుల్లో ఉంచబడిందో ఆ పరిస్థితి ఏది కూడా శాశ్వతం కాదు. అంతా కూడా అశాశ్వతమైనటువంటి సృష్టి. అంటే మాయ. ఎప్పుడైతే మనం ప్రతిదీ కూడా కృష్ణ సంబంధంలో చూస్తామో అది నిజము. ఏదైతే మనం కృష్ణ సంబంధంలో చూడమో అది మాయ. భ్రమ. చూస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా మనము కృష్ణుని చూడగలగాలి. ఎందుకంటే సమస్త సృష్టి కూడా కృష్ణుడి నుంచే వచ్చింది. సమస్త సృష్టిలోనూ కూడా కృష్ణుడే ఉన్నాడు. పరమాత్మ రూపంలో కృష్ణుడు ఉన్నాడు. దేవీ దేవతల రూపంలో కూడా కృష్ణుడు ఉన్నాడు. స్వయంగా భగవానుడే ఈ లోకపాలన కోసం దేవీ దేవతలను కూడా నియమించారు. సమస్త సృష్టి కూడా భగవంతుడి యొక్క నియంత్రణలోనే నడుస్తుంది. దేవీ దేవతలతో సహా. చివరికి మాయ కూడా. కాబట్టి భగవంతుడు దివ్యమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాడు కానీ మనలాగా భౌతికమైనటువంటి వాడు కాదు. మనం ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి బంధింపబడుతున్నట్లు భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి మనలా బంధింపబడట్లేదు. ఎందుకంటే మనల్ని బంధించేటువంటివి గుణాలు. ఆ గుణాలకే అధిపతి శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఆయన బంధింపబడడం అనేటువంటిది జరగదు. ఆయన దివ్య శరీరాన్ని పొంది ఉంటారు. అయితే మన చైతన్యం విశుద్ధ చైతన్యం అంటే తురియా తురియా అని చెప్పారు. తురియా చైతన్యానికి వెళ్ళాలి అంటే వాసుదేవ స్థితి. భగవత్ చైతన్యం. చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవత్ చింతనలో చేయాలి. నేను కేంద్రంగా చేసేటువంటి కర్మల నుంచి కృష్ణుడు కేంద్రంగా కర్మలు చేసేంత వరకు మన యొక్క చైతన్యం వృద్ధి చేసుకోవాలి. లేదు అని అంటే కనుక మనం చేసేటువంటి కర్మ బంధనాన్ని కలిగిస్తుంది కానీ ముక్తిని కలిగించదు. మనకున్నటువంటి జీవిత కాలం చాలా తక్కువ. ప్రతి క్షణం విలువైనది. మనకున్నటువంటి ఈ కొద్దిపాటి సమయాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే ఈ శరీరంలో ఉండి మనం జీవితాన్ని వృధా చేస్తున్నాం. మళ్ళీ తిరిగి జన్మ మృత్యు అనేటువంటి చక్రంలోకి తిరిగి వచ్చేస్తాం. ఒకవేళ గనక మనం సరిగా ఈ జన్మని ఉపయోగించుకోకపోతే. సో అంశావతారంలో ఉన్నటువంటి భగవానుడు ఏ విధంగా అయితే సనక సనందాదులకి సమాధానాన్ని తెలియచేశారో తన గురించి అడిగినారు. నీవు ఎవరు అని భగవంతుడిని అడిగితే తను ఎవరు అనేటువంటి విషయాన్ని చాలా డీటెయిల్డ్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ భౌతిక విశ్వానికి పరంగా ఉన్నటువంటి భగవాను తనను తాను పరిచయం చేసుకొని చివరికి ఆయన తన ధామానికి వెళ్ళిపోయారు. కాబట్టి నీవు ఎవరు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే భగవంతుడు శూన్యం కాదు, భగవంతుడు నిరాకారం కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఒకవేళ నిరాకారము శూన్యము అయితే సనక సనందాదులు నీవు ఎవరు అని అడిగి ఉండరు. కనపడుతున్నారు కాబట్టి, వ్యక్తిగతంగా కనిపిస్తున్నారు కాబట్టి. కాబట్టి భగవంతుడు దివ్యత్వాన్ని తెలియజేశారు. తెలియజేసిన తర్వాత భగవంతుడు తన ధామానికి వెళ్ళారు. అంటే భగవంతుడికి ఒక రూపం ఉంది కాబట్టే తను ఒక ప్రదేశంలో ఉంటారు, తన ధామంలో ఉంటారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే భగవంతుణ్ణి రూప సహితంగా పూజిస్తారో వాళ్ళు ఉత్తమమైనటువంటి భక్తులు. అలా కాకుండా ఈ నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తారో వాళ్ళు కూడా భక్తులే, కానీ ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు కాదు. భగవంతుడు కోరుకున్నంత విధంగా చైతన్యాన్ని వృద్ధిపరుచుకున్నటువంటి వాళ్ళు కాదు. ఇలా జ్ఞాన స్థితిలో కర్మస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా భక్తి మార్గం ద్వారా ముక్తిని సాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు చాలా స్పీడ్గా శుద్ధి అవుతారు, చాలా స్పీడ్గా సమాధి స్థితికి వెళ్తారు, చాలా స్పీడ్గా ముక్త స్థితికి వెళ్తారు. జ్ఞాన కర్మల కంటే కూడా
భక్తి యోగం చాలా ప్రశస్తమైనది. అది మనల్ని భగవంతుడి ధామానికి తీసుకువెళ్ళగలుగుతుంది. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో, ఈ జ్ఞానం యొక్క లక్ష్యం నేను పండితుడిని అని చెప్పుకోవడానికి, లేక నేను ఒక తత్వవేత్తని అని చెప్పుకోవడానికి కాదు. ఈ జ్ఞానం యొక్క లక్ష్యం భగవంతుడికి శరణాగతులవ్వడము. ఎందుకంటే, ఏ జ్ఞానాన్నైతే మనం నేర్చుకుంటున్నామో, ఆ జ్ఞానము భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి శాస్త్రం నుంచే నేర్చుకుంటున్నాం. ఎందుకంటే, శాస్త్రమే ప్రామాణికమైనటువంటిది కాబట్టి. భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి శాస్త్రం. ఏ విధంగా అయితే ఒక ప్రభుత్వం నియమాలను పెట్టి, ఆ నియమాలని పాటించండి అని ప్రజలకు చెప్తారు. చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వ్యక్తి నేరస్తుడు అనంటారు. ఆ చట్టాలను ఉల్లంఘించినటువంటి వాళ్ళని ప్రభుత్వం శిక్షిస్తుంది. అలానే భగవంతుడు కూడా ఒక పాలన అనేటువంటిది చేస్తున్నారు. ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించి, ఈ భౌతిక విశ్వ పాలన అనేటువంటిది చేస్తున్నారు. ఈ భౌతిక విశ్వంలో మనకి కూడా భగవంతుడు కొన్ని నియమ నిబంధనలను ఇచ్చారు. శాస్త్రాల ద్వారా. ఈ భౌతిక విశ్వంలో మనం ఎలా ఉండాలి అని నిర్ధారించేటువంటి చట్టం భగవంతుడి ద్వారా ఇవ్వబడింది ఏమిటి అనంటే శాస్త్రం. ఆ శాస్త్ర ఉల్లంఘన జరిగితే భగవంతుడి దృష్టిలో మనం కూడా నేరస్తులమే. ఒకవేళ పరిపాలించేటువంటి రాజులు వాళ్ళు విధించేటువంటి నియమ నిబంధనలు భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్ర నియమ నిబంధనలకి అనుగుణంగా ఉన్నట్లయితే ప్రభుత్వం శాస్త్రం ప్రకారంగా మనం నడుచుకోవడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేసినట్లు. అలా కాకపోతే భగవంతుడి శాస్త్రం ప్రకారంగా ఒక రకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటే ప్రభుత్వాలు వాటిని సడలించి పర్వాలేదు ఈ తప్పు చేస్తే ఇది చేస్తే మీకు శిక్ష ఉండదు, అది చేస్తే మీకు శిక్ష ఉండదు అని. ఉదాహరణకి అబార్షన్స్. అబార్షన్ అంటే ఒక మనిషిని చంపటం, ఒక జీవుడిని చంపడం. చంపడం అనేటువంటిది శాస్త్ర విరుద్ధం. కానీ మన ప్రభుత్వాలు పుట్టక ముందు కడుపులో ఉన్నప్పుడు మనిషిని చంపేసినా కానీ అది తప్పు కాదు, అది నేరస్తుడు కాదు అని అంటుంది. అంటే శాస్త్ర నియమం వేరుగా ఉంది, ప్రభుత్వ నియమం వేరుగా ఉంది. ప్రభుత్వ నియమం ప్రకారంగా నువ్వు నేరస్తుడు కాకపోవచ్చు, కానీ శాస్త్రం ప్రకారంగా నేరస్తులమే. కాబట్టి శాస్త్రాల ద్వారా తెలుసుకోబడినటువంటి జ్ఞానం మనల్ని జ్ఞానవంతులుగా, తత్వవేత్తలుగా, పండితులుగా మాత్రమే నిలబెట్టడం కాదు. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మనం ఆ జ్ఞానానికి మూలమైనటువంటి భగవంతుడికి శరణాగతులం అవ్వాలి, భక్తులం అవ్వాలి, ప్రేమ స్థాయికి వెళ్ళగలగాలి. అలా కాకుండా ఆ జ్ఞాన స్థితిలోనే ఉండిపోయామంటే కష్టం. సత్వగుణ స్థితికి రాకపోతే జ్ఞానం కూడా రాదు. కాబట్టి మనం అందరం కూడా ముందు సత్వగుణ స్థితికి వెళ్ళాలి. మెట్టు పైకెక్కాలి. కాబట్టి ముందు మనం మన మీద ఉన్నటువంటి తమోగుణ, రజోగుణ ప్రభావాన్ని అధిగమించి సత్వగుణానికి వస్తే అప్పుడు మనకి జ్ఞానం అర్థమవుతుంది. అప్పుడు మనం భగవంతుడికి శరణాగతులం అవ్వచ్చు. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు సనక సనందాదులకి హంసావతారంలో బోధించడం అనేటువంటిది చూశాం. ఆ తర్వాత ఆయన తన ధామానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు 14వ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తున్నాం. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి యోగ పద్ధతిని వివరించుట. ఓకే, మంగతాయర్ మాతాజీ చదవండి సుమరి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. శ్రీకృష్ణుడు ఉద్ధవునకు యోగ పద్ధతిని వివరించుట. భక్తి యోగమే సర్వోన్నతమైన ఆధ్యాత్మిక సాధన అని శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయం నందు వివరించాను. జ్ఞాన పద్ధతిని గురించి కూడా ఆ దేవదేవుడు ఇచ్చట పలికెను. ఆధ్యాత్మిక ప్రగతికి ఏది సర్వోత్తమైన పద్ధతియో శ్రీ ఉద్ధవుడు తెలుసుకొని కోరెను. నిష్కామ భక్తి యోగము యొక్క సర్వోత్కృష్టతను గురించి కూడా అతడు వినగోరెను. దేవదేవుడు అతనికి ప్రత్యుత్తరం మసగుచు, వేదమునందు తెలుపబడిన మూలధర్మము ప్రళయ సమయం నశించినదని వివరించాను. కనుక కొత్త సృష్టి ఆరంభమున భగవానుడు తిరిగి దానిని బ్రహ్మకు వివరించెను. బ్రహ్మదేవుడు దానిని మనువకు తెలుపగా మనువు దానిని భృగువు మున్నగు ఋషులకు చెప్పెను. ఆ ఋషులట్టి సనాతన ధర్మమును దేవదానవులకు ఉపదేశించిరి.
జీవులకు గల అసంఖ్యాకమగు విభిన్న కోరికల కారణమున ఈ ధర్మ విధానము వివిధ రీతులతో వివరించబడినది. ఆ విధముగా పలు నాస్తిక సిద్ధాంతములతో పాటు వివిధ తత్వములను ఉత్పన్నమైనవి. మాయా విభ్రాంతులకు జీవుడు తన నిత్యలాభమును నిర్ణయించుటలో అసమర్థుడు గనుక సాధారణ తపోవ్రతాదులే మహోన్నతమగు ఆధ్యాత్మిక సాధనయనుచు పొరబడును. కానీ దేవదేవునకు సమస్తమును అర్పించుటను గురించిన చింతనమే ఏకైక సుఖసాధన మార్గము. ఈ ప్రకారము మనుజుడు విషయభోగమును ద్వారా స్వీయ తృప్తిని బడిసడి వాంఛల నుండి విడిబడి భోగమోక్షముల అత్యాసకు దూరమగును. పిదప భగవానుడు శ్రేష్టమగు భక్తియోగ విధానమును వివరించెను. అది అసంఖ్యాకముకు పాపములను నశింపజేసి రోమాంచము వంటి ఆధ్యాత్మిక సుఖలక్షణను కలుగజేయును. చిత్తమును పవిత్రమనర్చగల శక్తి కలిగిన విశుద్ధ భక్తి యోగము మనుజునికి భగవంతుని సాంగత్యమును కలుగజేయగలదు. భక్తుడు భగవంతునికి అత్యంత ప్రియుడు. అతనికి సర్వదా సన్నిహితముగా నుండేవాడు కనుక సమస్త జగత్తును పావనము చేయగల సమర్థుడై ఉండెను. ఆదిలో ఇంద్రియ నిగ్రహము సాధింపజాలన్నప్పటికీ అతడు అంకుశిత భక్తి కారణమున ఇంద్రియ భోగార్థములచే ఎన్నడూను పూర్తిగా విచలితుడు కాడు. జీవన పూర్ణత్వమును బడయగోరువాడు సకలమగు ఉన్నతి సాధన పద్ధతులను దానితో పాటు శ్రీ సాంగత్యమును విడిచిపెట్టవలను. పితపాతుడు తన మనస్సును నిరంతరము శ్రీకృష్ణ చింతన మందే సంలగ్నమనర్చవలను. తుదకు శ్రీకృష్ణుడు నిజమైన ధ్యాన లక్ష్యమును గురించి శ్రీ ఉద్ధవునకు ఉపదేశించాను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ధన్యవాదాలు ప్రభుజీ. సో డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు. నరసింహారావు ప్రభు. శ్రీ ఉద్ధవ ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ ఉద్ధవ ఉవాచ. వదంతి కృష్ణ శ్రేయాంసి బహూని బ్రహ్మవాదినః. వదంతి కృష్ణ శ్రేయాంసి బహుని బ్రహ్మవాదినః. తేషాం వికల్ప ప్రాధాన్యం ఉతాహో ఏకముఖ్యతాం. తేషాం వికల్ప ప్రాధాన్యం ఉత్సాహ ఏకముఖ్యత. శ్రీ ఉద్ధవుడు పలికను, కృష్ణ, బ్రహ్మవాదులైన వారు జీవన పూర్ణత్వ సాధనకై నానా రకములకు పద్ధతులను ఉపదేశింతురు. దేవ, వాటన్నిటినీ గమనించి అవన్నీ సమానముగా ముఖ్యమైనవో లేదా వాటిలో ఒకటే సర్వశ్రేష్టమైనదో నాకు చెప్పవలసినది. భాష్యము. భక్తి యోగం యొక్క మహోన్నత స్థితిని స్పష్టముగా సుస్థాపితము కావించినకు శ్రీ ఉద్ధవుడు ఆత్మానుభూతి పద్ధతులన్నింటిలోనూ సర్వోత్కృష్టమైన దానిని నిర్ణయించమని శ్రీకృష్ణుని అర్థిస్తున్నాడు. వైదిక విధానములు అన్నియును నేరుగా చర్మ లక్ష్యముకు విశుద్ధ భగవత్ ప్రేమకు దారి తీయవు. కేవలము కొన్ని మాత్రమే క్రమముగా జీవుని చేతనమును ఉద్ధరించగలవు. ఆత్మానుభవ పద్ధతి యొక్క సాధారణ రూపురేఖలను తెలిపెడి ప్రయోజనముతో ఋషులు నానా విధములకు ఉన్నతి విధానములను చర్చించి ఉండవచ్చును. కానీ సర్వోత్కృష్టమైన పద్ధతిని నిర్ణయించవలసి వచ్చినప్పుడు గౌణ విధానములను దారిలో నుండి తొలగించవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. ఓకే, ఉద్ధవుడు అడుగుతున్నాడు, బ్రహ్మవాదులైనటువంటి వాళ్ళు, బ్రహ్మవాదులు అంటే ఎవరు అంటే నిరాకార బ్రహ్మాన్ని వాళ్ళు సర్వస్వం అనుకునేటువంటి వాడు. నిరాకార బ్రహ్మమే వాళ్ళ యొక్క ధ్యాన లక్ష్యం, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధనకి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నిరాకార బ్రహ్మాన్ని పెట్టుకుంటారు. ఓకే, నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తారు. అలా అని వీళ్ళు మాయావాదులు కాదు. ఓకే, మాయావాదులకి బ్రహ్మవాదులకి తేడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. బ్రహ్మవాదులకి భగవంతుడి యొక్క రూపం మీద వ్యతిరేకత లేదు, కానీ బ్రహ్మవాదులకి భగవంతుడి యొక్క రూపం మీద వ్యతిరేకత లేదు, కానీ వాళ్ళకి భగవంతుడి యొక్క రూపం కంటే నిరాకార బ్రహ్మము ముఖ్యం. కానీ మాయావాదులకి నిరాకార బ్రహ్మం ముఖ్యమే, కానీ భగవంతుడి రూపం పట్ల వ్యతిరేకత ఉంది. వాళ్ళు రూపం లేదు అని అంటారు.
ఆ రూపము మరి ఏమిటి? కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ ఎవరు? మరి రూపం లేదని అంటున్నారు అంటే వీళ్ళందరూ కూడా నిరాకార బ్రహ్మం నుంచి వచ్చిన వాళ్ళు. బ్రహ్మవాదులు భక్తులు ఏమంటాం? భగవంతుడి నుంచి నిరాకార బ్రహ్మం వచ్చిందంటే మాయావాదులు ఏమంటారు? నిరాకార బ్రహ్మం నుంచి భగవంతుడు వచ్చారు అని అంటారు. అంటే ఏది ముందు అనేటువంటి దానికి వాళ్ళకి సరి అయినటువంటి అవగాహన లేదు. కాబట్టి మాయావాదులు భక్తులు కాదు, కానీ బ్రహ్మవాదులు భక్తులే. ఎందుకంటే భగవంతుడి పట్ల వాళ్ళు ఎలాంటి అపరాధము చేయరు. ఇకపోతే మరి వీళ్ళు ఇంత గొప్ప భక్తులైనప్పుడు మరి ఈ భక్తులు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధనలో భాగంగా వాళ్ళు అనేక రకాలైనటువంటి విషయాలను నేర్పుతూ ఉంటారు. మరి ఇన్ని పద్ధతులు, ఇన్ని ప్రక్రియలు వాళ్ళు నేర్పుతున్నారు కదా! ఈ నేర్పేవన్నిట్లోనూ ఏది ఉత్తమం? అంటే వాళ్ళు కర్మ పద్ధతి, లేకపోతే వైరాగ్య పద్ధతి, లేకపోతే ధ్యాన పద్ధతి, ఏదేదైతే వాళ్ళు పాటిస్తారో అవన్నీ కూడా. వీటన్నిటిలో కూడా మరి అన్నీ ముఖ్యమా? లేకపోతే ఏదో ఒకటి ముఖ్యమా? ఒకవేళ అన్నీ కాదు ముఖ్యం, ఏదో ఒకటే ముఖ్యము అనంటే అది ఏది? అని ఉద్ధవుడు ప్రశ్నిస్తున్నాడు. యాక్చువల్‌గా ఈ బ్రహ్మవాదులు కూడా వాళ్ళు అనేక పద్ధతులు చెప్తారు. ఒక్కొక్క స్థాయిలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కటి చెప్తారు. మనం ఒక మెట్టు ఎక్కిన తర్వాత, ఆ తర్వాత మెట్టు మీద ఎక్కడానికి కావాల్సినటువంటి అర్హతను సాధించాలి. ఆ రెండో మెట్టు ఎక్కిన తర్వాత మూడవ మెట్టు ఎక్కడానికి అర్హతను సాధించాలి. అందుకని మొదటి నుంచి చెప్పిన ప్రతిదీ కూడా ఇప్పుడు మనం ఉద్యోగం వరకు రావాలి, జాబ్ చేయాలి అనంటే ఒక డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ పాస్ కావడానికంటే ముందు +2 పాస్ కావాలి. దానికంటే ముందు 10th పాస్ కావాలి. దానికంటే ముందు 10 తరగతులు ఉన్నాయి. ఒక్కొక్క ఎగ్జామ్ రాసుకుంటూ, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎగ్జామ్ రాసుకుంటూ, ఒక్కొక్క తరగతి పాస్ అవుతూ వస్తే తప్ప మనము ఆ ఉద్యోగాన్ని సంపాదించడానికి అర్హత రాదు. అవునే ఈ బ్రహ్మవాదులకు కూడా అనేక ప్రక్రియలు చెప్పినప్పటికి ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాల్సినటువంటివే తప్ప పై మెట్టు ఎక్కిన తర్వాత కింద మెట్టు వదిలేయాలి. లేదండి నేను భక్తి ఆరంభించినప్పుడు నాకు చెప్పింది నేను ఇంకా కంటిన్యూ చేస్తానంటే కుదరదు. ఇప్పుడు అష్టాంగ యోగ విధానం ద్వారా చేసేటప్పుడు 8 అంగాలు. స్టార్టింగ్‌లో కర్మల ద్వారా మనము ధ్యాన స్థితికి రావాలి. ఏమిటి ఆ కర్మలు? యమ, నియమ. కర్మలే లేనప్పుడు యమ, నియమ ఎందుకు? ఆ! యమ, నియమ అంటే నియమ నిబంధనలు. డూస్ అండ్ డోంట్స్. ఏమి చెయ్యొచ్చు, ఏమి చెయ్యకూడదు అని చెప్పేటువంటివి యమ, నియమ. చెయ్యొచ్చు, చెయ్యకూడదు అని చెప్తున్నాయంటే కర్మల గురించే చెప్తున్నారు. తినే ఆహారం గురించి కావచ్చు, మనం చేసేటువంటి పనుల గురించి కావచ్చు, మన ఆలోచనల గురించి కావచ్చు, మన చైతన్యం గురించి కావచ్చు, మన స్వభావం గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ తర్వాత ఆసన. అవన్నీ కూడా ప్రాణాయామము, ఆసనము ఇవన్నీ కూడా ఎలా అంటే మనం శారీరక దృఢత్వాన్ని పొందడం కోసం. ఎప్పుడైతే మనం శారీరక దృఢత్వాన్ని పొంది నియమ నిబంధనలన్నీ చక్కగా ఫాలో అవుతున్నామో ధ్యానం స్టార్ట్. ధ్యానానికి వెళ్ళిన తర్వాత సమాధి స్థితికి వెళ్తాం. ధ్యానానికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇంతకు ముందు చేసినయన్నీ చేస్తామా? యమ, నియమ, మళ్ళీ ఆహ్, ప్రాణాయామ ఇంకుండదు. ధ్యానంలో కూర్చొని భగవంతుడిని ధ్యానిస్తూ నువ్వు సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత ఇంక ప్రాణాయామం ఎక్కడుంటుంది? ప్రాణాయామం ఉండదు. అంటే నువ్వు అడ్వాన్స్ అవుతున్న కొద్దికి ఇంతకు ముందు స్టేజ్‌లో చేసినటువంటి సాధనని వదిలేస్తూ వెళ్తూ ఉంటావు. కాబట్టి ఏది ముఖ్యము అనంటే వన్ బై వన్ వెళ్ళాలి. వన్ బై వన్ వెళ్ళాలి. వాళ్ళ ప్రక్రియ వన్ బై వన్‌గా వెళ్ళాలి. అందుకని అర్థం కాని వాళ్ళు ఓకే. నాకిలా చెప్పారు. ఇలానే జీవితాంతం ఉంటే నేను సిద్ధిని సాధించేస్తాను అని అనుకుంటే అది పొరపాటు. నెక్స్ట్ రెండవ శ్లోకం. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ గౌణ విధానాలను దానిలో నుంచి తొలగించాలి అంటున్నారు. గౌణ విధానాలు అంటే సబ్బు. అంటే నువ్వు అది చెయ్యాలంటే ఇది చేయాలి. ఇప్పుడు మీరు 10వ తరగతి పాస్ కావాలి అనంటే 9వ తరగతి పాస్ కావాలి.
6వ తరగతి పాస్ కావాలి, 7వ తరగతి పాస్ కావాలి, 8వ తరగతి పాస్ కావాలి, 9 పాస్ కావాలి, తర్వాత 10కి రావాలి. 10 పాస్ అవ్వడానికి గౌణ పరీక్షలు ఏమిటి అని అంటే 5 నుంచి 9 వరకు పెట్టే పరీక్షలు మీకు గౌణ పరీక్షలు. లేదంటే నేను 5వ తరగతి పాస్ అయిపోతా, మళ్ళీ నేను 5 చదువుతా, మళ్ళీ 5వ తరగతి పాస్ అయిపోతా, మళ్ళీ 5 చదువుతా, మళ్ళీ 5వ తరగతి పాస్ అయితే మళ్ళీ 5 చదువుతా అంటే ఎప్పుడైనా 10కి వస్తారా? వారు కదా. సో నేను ఎప్పుడు ఇదే చేస్తా అంటే ఆ గౌణ సాధన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఉండిపోతా అంటే నువ్వు అడ్వాన్స్డ్కి వెళ్ళలేవు. అడ్వాన్స్డ్కి వెళ్ళినప్పుడు అడ్వాన్స్డ్కి వెళ్ళడం కోసం ఉపయోగించినటువంటి సాధన ఏదైతే ఉందో దాన్ని వదిలేయాలి. అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనం ఒక మాల జపం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, 4 మాలలు జపం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, 8 మాలలు జపం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఒక మాల జపం చేయడానికి ఇచ్చిన నియమాలని నేను పాటిస్తూ ఉంటాను. మీరు 16 మాలలు చెప్పండి, 8 మాలలు చెప్పండి, ఎన్ని మాలలు, నేను ఒక మాల నియమాలనే పాటిస్తాను. ఆ నియమాలు అక్కడ వదిలేసేయాలి, మళ్ళీ కొత్త నియమాలను పాటించాలి. అర్థమైంది మొదటి. Yes. సో ఒక మాలప్పుడు 4 మాలప్పుడు నియమాలన్నీ కూడా గౌణ నియమాలు. వాళ్ళని మిమ్మల్ని 16 మాలలప్పుడు నియమ నిబంధనలకి రెడీ చేయడం కోసం అవన్నీ. అంతేగాని మీరు ఫస్ట్ అది చెప్పారు కదండి, నేను అలానే చేస్తాను. మీరు చికెన్ తిన్నా పర్లేదు హరే కృష్ణ మహామంత్రం చేయమని చెప్పారు కదండి, అప్పుడు ఇప్పుడు కూడా అలానే చేస్తాను అంటే కుదరదు. అది అప్పది. ఓకే, ఆ రూల్ ఆ స్థాయికి. మీ స్థాయి పెరిగినప్పుడు మీ రూల్ మారుతుంది. లేదు నేను అదే రూల్లో ఫాలో అవుతుంటే ఆ గౌణ నియమాలను వదిలేసేయాలన్నమాట. ఓకే, అప్పుడు మీరు పురోగమిస్తారు. Yes. సుధీర సునీతి మత భవతో దాహృత స్వామీన్ భక్తి యోగో న ప్రాక్షతే పేక్షితః భవతో దాహృతః స్వామిన్ భక్తి యోగో నపేక్షితః నిరస్య సర్వతః సంగం యేన త్వయ్యావిసేన్మనః నిరస్య సర్వతః సంజ్ఞం యేన త్వయా విసేన్మనః. దేవా, అనన్య భక్తి యోగ విధానము నీవు స్పష్టముగా వివరించి ఉంటివి. దానిచే భక్తులు జీవితమునందలి సమస్తమగు భౌతిక సాంగత్యమును తొలగించుకొని మనస్సును నీయందే సంలగ్నం అనర్చవలెను. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదికి జై. భాష్యం. మనస్సును పరతత్వమగు శ్రీకృష్ణుని యందు సంలగ్నమనర్చుటకు విశుద్ధ భక్తి యోగము పరమోత్కృష్ట విధానమని ఇప్పుడు స్పష్టముగా నిరూపితమైనది. అయితే ఈ పద్ధతిని ఎల్లరూ సాధన చేయగలరా, లేదా ఆధ్యాత్మిక వాదులతో ఉత్తమ కోవకు చెందిన వారే ఇది పరిమితమై ఉన్నదా అనేది విషయము ఇప్పుడు స్పష్టపడవలసి ఉన్నది. వివిధ ఆధ్యాత్మిక పద్ధతులు సాపేక్ష లాభమును చర్చించినప్పుడు మనుషుడు శీఘ్రమే ఆధ్యాత్మిక జీవన లక్ష్యమును నిర్ణయించి వాస్తవముగా అట్టి లక్ష్యము చేకూర్చడి పద్ధతిని వేరుపరపవలెను. ఈ పద్ధతులన్నింటినీ ప్రధానమైనది గౌణమైనదిగా నిర్ణయింపవలసి ఉన్నది. మహోన్నత పూర్ణత్వం ఒసిగిడి పద్ధతి ప్రధానమైనది కాగా, ప్రధానమగు పద్ధతికి తోడ్పడునవి లేదా దీనిని ఇనుముడింపజేసినవి అను పద్ధతులు గౌణమైనదిగా భావించబడును. మనసు అతి చంచలమైనది, అస్థిరమైనది కనుక నిర్మలమగు బుద్ధితో మనుజుడు పురోగమము జీవితమునందే నెలకొన్నవాడే ఆ విధముగా ప్రస్తుత జీవనమునందే పరతత్వమును సాధించగలడు. శ్రీ ఉద్ధవునితో శ్రీకృష్ణుడు చేసిన సంవాదము యొక్క గాంభీరమగు ప్రయోజనం ఇదియే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. గంభీరం. ఎస్ ప్రభుజీ. ఓకే, సో ఇంకొకటి అనన్య భక్తి యోగ విధానం ద్వారా ఒక జీవుడు చాలా త్వరగా వైరాగ్య స్థితికి వచ్చి ఆ తర్వాత భగవంతుడినే మనసులో నిరంతరము ధ్యానించేటువంటి భౌతిక సాంగత్యాన్ని తొలగించుకొని భగవంతుడి సాంగత్యాన్ని పొందుతాడు. భగవంతుడిని నిరంతరము మనసులో సంలగ్నం ఉనర్చుకొనగలడు. ఇది ఇంతకు ముందు చెప్పారు ఆల్రెడీ, కృష్ణుడే చెప్పేశాడు. అంటే ఇక్కడ బ్రహ్మవాదం ఫాలో అయ్యేటువంటిది లేదా భక్తి ఫాలో అయ్యేటువంటిది రెండింటి గురించి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి మనస్సుని పరతత్వమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యందు సంలగ్నపరచడం అనేటువంటిది విశుద్ధ భక్తి యోగం యొక్క ముఖ్యమైనటువంటి విషయం. భక్తి యోగి ఏ పని వదిలేయడు, ప్రతి పనిని భగవంతుని కేంద్రంగా పెట్టుకొని చేస్తారు. అంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో భగవంతుడికి అర్పిస్తూ చేస్తూ ఉంటాం. ఓకే, నిన్న మార్నింగ్ నేను ఒక క్లాస్ చెప్పాను, అందులో ఒక ప్రశ్న అడిగారు, ఎలా అండి సాధ్యం, మీరు చెప్తున్నారు ఎప్పుడు కూడా కృష్ణ సంబంధమైన కర్మనే చేయమంటున్నారు, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నేను ఆఫీస్కి వెళ్తాను, పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు ఉంటాను, సాఫ్ట్వేర్ పని చేస్తాను, నేను కోడింగ్ రాస్తాను, మరి ఆ కోడింగ్ ఎలా కృష్ణ సంబంధం అవుతుంది?
మీరు కృష్ణ సంబంధమైన పని చేయండి, లేకపోతే చేయకండి అని అంటున్నారు కదా. మరి కోడింగ్ ఎలా కృష్ణ సంబంధం అవుతుంది అంటే మన చైతన్యంలో మార్పు రావాలి. మనము చేసేటువంటి యొక్క పని యొక్క ప్రయోజనాన్ని కృష్ణుడికి అర్పించామనుకోండి, ఆ పని కృష్ణ సంబంధమే అవుతుంది. అంటే నేను నెలంతా ఆఫీస్కి వెళ్తాను, సంపాదిస్తాను, వచ్చినటువంటి ప్రతి ఫలితాన్ని కూడా నేను కృష్ణుడికి అర్పించాను అనుకోండి, మనం ఆ పని చేసేటప్పుడు కృష్ణుడి కోసం చేస్తున్నట్టు అవుతుందా, కృష్ణుడి కోసం చేయనట్టు అవుతుందా? మనం అంత ఆయన భగవంతుడికి కోసం అర్పించే కదా చేసినట్లే మనం అవుతుంది, ఏదైనా కృష్ణుడి తీసుకుంటున్నాం, కోసం చేసినట్లే అవుతుంది. కోసం చేసినట్టే అవుతుంది. కృష్ణ సంబంధంలోనే పని జరుగుతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేసినా, లేదు అంటే మీ వ్యాపారానికి వెళ్ళి వ్యాపారం చేసినా కృష్ణ సంబంధమే అవుతుంది. ఎందుకంటే దాని ఫలితాన్ని మనం కృష్ణుడికి అర్పిస్తాం కాబట్టి. కాబట్టి ఆ భక్తి యోగి యుక్త వైరాగ్యాన్ని పొందాలి, కానీ ఆ వైరాగ్యాన్ని కాదు. ఓకే, అంటే వదిలేయకూడదు. అన్ని వదిలేసి చేసేటువంటి వైరాగ్యం మనకు అవసరం లేదు. మనం అంతాన్ని కూడా కృష్ణుడితోటి కనెక్ట్ చేయగలగాలి. ఓకే, సో భక్తి యోగి ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి అనేక యోగ ప్రక్రియల ద్వారా చెప్పబడేటువంటి సాధనలన్నీ కూడా భక్తి యోగ విధానానికి వచ్చేసరికి దాంతో మనం పోల్చలేము. ఎందుకంటే భక్తి యోగ విధానం అన్నిటికంటే కూడా ఉత్తమమైనది. నెక్స్ట్ 3వ శ్లోకం. శిరీష మాతాజీ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ కాలేన నస్థా ప్రళయే వాణీయం వేద సంహితాం కాలేన నష్టా ప్రళయే వాణీయం వేద సంహిత మయాధో బ్రహ్మణే ప్రోక్తా ధర్మో యస్యాం మదాత్మకః. మయాతో బ్రాహ్మణే ప్రోక్త ధర్మో యస్యాం మదాత్మకః. భగవానుడు పలికెను, కాలప్రభావముచే దివ్యమగు వేదవాణి ప్రళయ సమయమున నశించినది. అందువలన తదనంతరము సృష్టి జరుగునప్పుడు నేను వేద జ్ఞానమును బ్రహ్మకు చెప్పి తిని, ఆ వేదములందు నా రూపమగు ధర్మమే వర్ణితమైనది. భాష్యము. ఆత్మానుభూతి యొక్క పలు విధానములు, భావనలు వేదములందు వర్ణించబడినప్పటికీ తొట్టతొటకు వేదములు భగవద్భక్తిని ప్రోత్సహించుచున్నవి. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి వివరించినాడు. దేవదేవుడగు శ్రీకృష్ణుడు సర్వానంద నిధి. అతని భక్తులు నేరుగా దేవదేవుని ఆత్మీయ శక్తి యందు ప్రవేశింతురు. ఏదియో ఒక విధముగా మనుజుడు శ్రీకృష్ణుని పైననే మనస్సును లగ్నమనర్చున వలసి ఉన్నది. అది భక్తిరహితముగా అసాధ్యము. కృష్ణుని ఎడ ఆకర్షితుడు కానివాడు అల్పకార్యముల నుండి ఇంద్రియములను నిగ్రహించపజాలడు. ఇతర వైదిక కలాపములు సాధకుని వాస్తవముగా శ్రీకృష్ణుని వసగజాలవు. కనుక మహోన్నత జీవిత లాభమును అవి జాలనివే అగుచున్నవి. సాక్షాత్తుగా వేదవాణియే మహోన్నత ప్రమాణమై ఉన్నది. కానీ మనస్సు ఇంద్రియములు ఇంద్రియ భోగమునందు మానసిక కల్పనమునందు చిక్కుబడిన వారు, తత్కారణమున హృదయము కామముచే కప్పబడిన వారు దివ్యముగు వేద సందేశమును ప్రత్యక్షముగా గ్రహించలేరు. ఆ విధముగా వారు భగవద్భక్తి యొక్క మహోన్నత స్థితికి తెలుసుకొనజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఆయన అడిగినటువంటి ప్రశ్నకి ఇప్పుడు భగవంతుడు సమాధానం చెప్తున్నారు. చెప్తూ ఏమంటున్నారు, ఏదైతే వేద జ్ఞానాన్ని నేను ఇచ్చానో అది కాల ప్రభావంలో ప్రళయ సమయంలో అది నశించినది. కాబట్టి మళ్ళీ తిరిగి సృష్టి జరిగినప్పుడు నేను అదే వేదాన్ని బ్రహ్మకు తెలియచేశాను అని చెప్తున్నారు. మనందరం చూస్తే వేదాలను పఠించేది ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు 4 ముఖాల నుంచి వేదాలు వస్తూ ఉంటాయి. అంటే వేదాలకి మూలం ఎవరు అని అంటే బ్రహ్మ అని మనం అనుకుంటాం. కానీ ఆయన వెనకాల ఉన్న కృష్ణుడు మనకు కనపట్లేదు. ఆయన వెనకాల కృష్ణుడు, ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీరు దాన్ని మాట్లాడుతున్నారు, మీరు దాన్ని చెప్తున్నారు అనుకోండి. మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది చెప్పడానికి అంటే నేను చెప్తే వచ్చింది. నాకు ఎక్కడి నుంచి వచ్చింది, నా గురువు చెప్తే వస్తుంది. నా గురువుకి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ గురువు చెప్తే వస్తుంది. ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కృష్ణుడి దగ్గర నుంచి వస్తుంది.
అంటే మూలము అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ మూలం నుంచే వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ఒక 2, 3 లేయర్లు, 3, 4 లేయర్లు అయిపోయేసరికి మూలం ఉండదని కాదు. అలానే ఇక్కడ కృష్ణుడు ఏమన్నారు అనంటే, ఈ సమస్త సృష్టిని సృష్టించినప్పుడు ఈ సృష్టిలో ఏ విధంగా తిరిగి నా దగ్గరికి రావాలి అనేటువంటి విషయాన్ని తెలియచేసేటువంటి శాస్త్రాన్ని నేను ఇచ్చాను. యాక్చువల్‌గా మనమందరం ఆధ్యాత్మిక లోకంలో ఉండాల్సిన వాళ్ళం. భౌతిక లోకాన్ని సృష్టించారు భగవంతుడు. మరి మనందరిని భౌతిక లోకానికి పంపించినప్పుడు, తిరిగి నువ్వెలా రావాలి మళ్ళీ నా దగ్గరికి? అనేది ముందే డిజైన్ చేసి, ముందే మేఘాల రూపంలో పెట్టి, పంపించి, ఆ తర్వాత సృష్టిలోకి మనల్ని పంపించారు. అంటే భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మనల్ని పంపించారు. ఏ విధంగా అయితే ఒక ప్రభుత్వం నియమ నిబంధనలు ఎలా పెడుతుందో, ఆ విధంగా భగవంతుడు కూడా తను చేస్తున్నటువంటి సృష్టికి నియమ నిబంధనలు పెట్టేశారు. లక్ష్యం ఏమిటి? ఆ శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి? తిరిగి మనల్ని మళ్ళీ తన దగ్గరికి తీసుకెళ్ళడం. అంటే ఆ శాస్త్ర నియమాల ప్రకారం గనక మన జీవితాన్ని గనక మార్చుకున్నట్టయితే, మనం తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళగలం. కానీ ఆయన ఇచ్చినటువంటి శాస్త్రాన్ని మనం ఉల్లంఘించేసామనుకోండి, నమ్మట్లేదనుకోండి. మీ శాస్త్రం నేను భగవంతుడినే నమ్మను, భగవంతుడు ఇచ్చిన శాస్త్రాన్ని నమ్మనంటే, భగవంతుడు లేకుండా సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఒక జ్ఞానం కూడా మనకి ఉండాలి. ఇదంతా సైన్స్ ప్రకారంగా జరిగింది అనంటే, ఆ సైన్స్‌కు కూడా మూలం ఉంది. సమస్త సృష్టికి భగవానుడే మూలము. సమస్త సృష్టిలో మనం నివసిస్తున్నాము అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు. తిరిగి మళ్ళీ మనం ఆ ధామానికి వెళ్ళగలగడానికి ఇవ్వబడినటువంటి శాస్త్రాలు. అంటే ఏం చెప్తున్నాయి ఈ శాస్త్రాలు అనంటే, అంతిమంగా నువ్వు భక్తుడివి కావాలి. భక్తుడు అవడం అంటే ఏంటండి? భగవంతుడి యొక్క సేవకుడు కావాలి. ఎప్పుడైతే మన చైతన్యంలో మార్పు వస్తుందో, మనం సేవకుడుగా, భగవంతుడికి సేవకుడుగా నిలబడిపోతామో, అప్పుడు ఆ శాస్త్రాల ద్వారా ఉపయోగించుకొని మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి రెడీ అయినట్లు. కాబట్టి నేనిచ్చినటువంటి శాస్త్రం నా దగ్గరికి చేరడానికి ఉపయోగపడుతుంది. అది అంతిమంగా భక్తిని నేర్పుతుంది అనేటువంటిది చెప్పుతారు. నెక్స్ట్ 4వ శ్లోకం. సుకోమల మాతాజీ. తేన ప్రోక్తా స్వపుత్రాయ మనవే పూర్వజాయస తేన ప్రోక్త స్వపుత్రాయ మనవే పూర్వజాయ చ తతో భృగ్వాధయో గృహ్ణన్ సప్త బ్రహ్మ మహర్షయాం. తథో భృగ్వాదయో గృహన్ సప్త బ్రహ్మ మహర్షయః. బ్రహ్మదేవుడు ఈ వేద జ్ఞానమును తన జ్యేష్ఠ తనయుడగు మనువుకు చెప్పెను. తదనంతరం భృగువు మున సప్తఋషులు అదే జ్ఞానమును మనువు నుండి పొందిరి. ప్రపదుల వారి భాష్యము. ప్రతి ఒక్కడు తమ స్వభావమును ఇష్టం అనుసరించి ఒకనొక జీవన శైలిని కలిగియును. ఎవరి స్వభావం భగవంతు సాంగత్యంతో పూర్తిగా పవిత్రమైన అతనికి భక్తి యోగం సహజ కార్యమైనను. ఎవరి స్వభావము ఇంకను లౌకిక గుణములచే ప్రభావితమైనను వారికి ఇతర పద్ధతులను ఉపయోగించబడి ఉండును. ఈ విధముగా అట్టి పద్ధతులు వారి ఫలితములు కూడా లౌకికంగా దూషితములై ఉండును. కానీ భక్తియుత సేవ మాత్రము విశుద్ధ ఆధ్యాత్మిక విధానమునే అయి ఉన్నది. పవిత్ర చిత్తంతో దాన్ని ఆచరించడం ద్వారా మనుషుడు నేరుగా దేవదేవుడి సంపర్కంలోనికి వచ్చును. ఆ దేవదేవుడే భగవద్గీత 9.2 తన పవిత్రమిదముత్తమం అంటే పరమ పవిత్రుడని వర్ణించుకున్నాం. పరంపరా విధానం ప్రస్తుతం శ్లోకం నందు గడిచిన శ్లోకం నందు వివరింపబడినది. శ్రీ చైతన్య మహాప్రభుల వారి ఉద్యమంలోని ఆచార్యగణం అట్టి పరంపరలోని భాగమై ఉన్నారు. బ్రహ్మదేవునిచే మనువులకు చెప్పబడిన వేద జ్ఞానము వారి ద్వారా ఇంకనూ లభ్యమైనది. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇస్తే, బ్రహ్మదేవుడు ఆ వేద జ్ఞానాన్ని మనువుకి ఇచ్చారు. మనువు ఆ జ్ఞానాన్ని సప్తర్షులకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే జ్ఞానము అనేటువంటి దాన్ని ఈ విధంగా పరంపరగా పొందాలి. అంటే బ్రహ్మదేవుడు ఏ జ్ఞానాన్ని అయితే కృష్ణుడి నుంచి నేర్చుకున్నాడో అదే జ్ఞానాన్ని మనువుకి ఇస్తున్నారు. మనువు ఏ జ్ఞానాన్ని అయితే తన తండ్రి అయినటువంటి బ్రహ్మ నుంచి నేర్చుకున్నారో అదే జ్ఞానాన్ని సప్తర్షులకి ఇస్తున్నారు. సప్తర్షులు అదే జ్ఞానాన్ని తిరిగి అందరికీ ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ మనో కల్పన అనేటువంటిది యాడ్ కాదు. అప్పుడే అది పరంపరలో జ్ఞానం వచ్చినట్లు అవుతుంది. ఎవరైనా సరే భగవంతుడు చెప్పిన దాన్ని మార్చి చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేశారనుకోండి,
అప్పుడు పరంపర విచ్ఛిన్నం అయిపోయినట్టు. అలాంటి జ్ఞానము మన మనోకల్పన అవుతుంది తప్ప భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం అవ్వదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భగవంతుడు ఒక పుస్తక రూపంలో రాసి ఇచ్చినట్టయితే బాగుండేది కదా. జ్ఞానం భగవంతుడు రాసినట్టు మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఏం చేశారంటే బ్రహ్మదేవుడికి చెప్పారు. బ్రహ్మదేవుడు ఏం చేశారు, ఆయన కూడా పుస్తక రూపంలో రాస్తే బాగుండేది. ఇప్పుడు మనం చెప్తుంటే నోట్స్ రాసుకుంటారు చూసారా మీరు, అలా బ్రహ్మదేవుడు కూడా కృష్ణుడు చెప్తుంటే రాసుకున్నట్టయితే బాగుండేది. అప్పట్లో రాసుకోవటాలు లేవు, రాసుకోలేదు, విన్నారు. వినింది మళ్ళీ ఆయన నోటి ద్వారా పలికారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్రహ్మదేవుడు పలికినటువంటి వేదాలు ఉన్నాయి చూసారా, ఈ వేదాలకి అర్థాలు ఒక్కొక్క రకంగా ఉచ్చారణ చేస్తే ఒక్కొక్క అర్థం వస్తుంది. అంటే ఎక్కడ దీర్ఘాక్షరం ఉండాలి, ఎక్కడ హ్రస్వాక్షరం ఉండాలి, ఎక్కడ ఒత్తు ఉండాలి, ఎక్కడ పొల్లు ఉండాలి, ఇవన్నీ కూడా శ్రద్ధగా విని అదే విధంగా పలకాలి. అప్పుడే దాని అర్థం కరెక్ట్గా వస్తుంది. అందుకని వేదాలు చదవాలి అని అంటే ముందు మనకి అర్హత రావాలి. ఎవరు పడితే శూద్రుని వేదాలు చదవకూడదని ఎందుకంటారంటే శూద్రుడు సాత్విక ఆహారం తినరు. వాళ్ళు తినేటువంటి ఆహారానికి వాళ్ళ నాలిక వేద మంత్రాలు చదవడానికి అనుగుణంగా మారదు. అందుకనే నిజానికి ఈ రజోగుణయుతమైనటువంటి ఆహారం తిన్నా కానీ మారదు. ఓన్లీ సాత్విక ఆహారం తిన్నటువంటి వాళ్ళకి వాళ్ళ నాలిక వేద మంత్రాలను పఠించడానికి వీలుగా తిరుగుతుంది. లేదంటే కనుక ఒత్తులు మారిపోతాయి, పల్లులు మారిపోతాయి, అచ్చులు మారిపోతాయి, ఓకే, దీర్ఘాలు మారిపోతాయి. అవి మారకూడదనే ముందు వాళ్ళని శాస్త్రం చదవడానికి, వేదం చదవడానికి అనువైనటువంటి అర్హతని పొందే విధంగా వాళ్ళకి సాధన చాలా కొన్ని సంవత్సరాల పాటు ఇవ్వాలి. మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మనం ఆ వేద మంత్రాలను తప్పు చదవకుండా చదివే స్థితి వరకు మన నాలిక పలసబడాలి. అప్పుడు మనకి వేద మంత్రం చదవమంటారు. అలా కాకుండా ప్రస్తుతం సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా శూద్రుల్లా తింటూ వేదాలు చదువుతూ ఉన్నారనుకోండి, ఎన్ని తప్పులు చదువుతారు? కలుగుతుందా? మీరు ఎప్పుడైనా విన్నారా బ్రాహ్మణులు గుళ్ళల్లో మంత్రం చదివేటప్పుడు విన్నారా? ఎక్కడెక్కడ ఒత్తులు ఇస్తుంటారు, ఎక్కడెక్కడ దీర్ఘం ఇస్తూ ఉంటారు. అదే దాన్ని పుస్తకంలో రాస్తే యాక్చువల్గా మనం చదివితే ఆ ప్రొనౌన్సియేషన్ రాదు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ వేరు ఉంటుంది, వాళ్ళ ఉచ్చారణ వేరు ఉంటుంది. అందుకనే భగవంతుడు ఆ జ్ఞానాన్ని పుస్తక రూపంలో ఇవ్వలేదు. అందుకనే ఆ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు కూడా పుస్తక రూపంలో ఇవ్వలేదు. రాసింది చదివితే వచ్చే మీనింగ్ చెప్పి వింటే వచ్చే మీనింగ్ తో సమానం కాదు. ఎందుకంటే ఉచ్చారణ కూడా మీనింగే అక్కడ. కాబట్టి పరంపర ద్వారానే జ్ఞానం రావాలి. ఆ పరంపరలో వాళ్ళు ఎలా ఉచ్చరించారో అలానే రావాలి జ్ఞానం. మనకు కూడా ఉచ్చారణ అంతా అలానే రావాలి. అందుకనే బ్రాహ్మణుడు కాని వాడు ఒక రకంగా చదివితే బ్రాహ్మణుడు అయినవాడు ఇంకొక రకంగా చదువుతాడు. ఆ బ్రాహ్మణుడు కూడా ఒకవేళ శూద్రుడిలాగా జీవితాన్ని కనుక గడుపుతూ ఉంటే మరి ఆ బ్రాహ్మణుడి యొక్క శుద్ధి కూడా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పవిత్రత కూడా పోయినప్పుడు ఆ వేద మంత్రాలు సరిగా పలకవు, పరంపర విచ్ఛిన్నం అయిపోయినట్టు. కాబట్టి అలాంటి జ్ఞానం మనకు వద్దు. అందుకని ఇప్పుడు రోజుల్లో మనకి ఆ జ్ఞానం అనేటువంటి సరిగా లేదు. కాబట్టి వేద మంత్రాలు సో వేద మంత్రాల ద్వారా మనం పరిపూర్ణతను పొందాలి అనేటువంటి ప్రయత్నం ఇప్పుడు సక్సెస్ కాదు. వేద మంత్రాలు భగవంతుడి మీద ప్రేమ పెరగడం కోసమే ఇచ్చారు, కానీ ఆ ప్రేమ పెరిగే స్థాయిలో మన యొక్క ఉచ్చారణ లేదు. కాబట్టి మనం దాని ద్వారా పొందాలి పవిత్రత అంటే సాధ్యం కాదు. దానికంటే మనం చేయాల్సిందల్లా ఏంటంటే భగవంతుడు చెప్పారు కదా, ఇవన్నిటి యొక్క మూలం నా మీద ప్రేమ రావాలి. ఓకే, సారాంశాన్ని గ్రహిస్తే సరిపోతుంది. ఆ సారాంశాన్ని గ్రహించి ఆ సారాంశం ప్రకారంగా మన యొక్క జీవితాన్ని కనుక మార్చుకున్నట్లయితే వేద మంత్రాలు చదివినంతనే సమానం అవుతుంది. కాబట్టి మన యొక్క పరంపర ఉన్న చూసారా, పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు మనకి దాన్ని సులభం చేసి ఆ ఉచ్చారణ మీకెందుకు, దాని భావం ఇది, దాని మీనింగ్ ఇది, దాన్ని మీరు అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు జీవితంలో సాధన చేయండి అని చెప్తారు. కాబట్టి
మనం అందరం కూడా పరంపరలో ఉన్నాం. ఫస్ట్ థింగ్ పరంపరను వదిలేయట్లేదు. చాలా మంది కొంతమంది ఇప్పుడు రిత్విక్కులు కూడా వాళ్ళు ప్రభుపాదే గురువు అంటారు. ప్రభుపాద తర్వాత ఎవరు గురువు వద్దు అంటారు. ప్రభుపాదతో ఆగిపోతుందా? ప్రభుపాద అది కోరుకున్నారా? ప్రభుపాద ఏం పరంపర నాతోటి ఆగిపోవాలి, ఇంక నా తర్వాత ఎవరు ఉండకూడదు అని చెప్పాల. ఎందుకంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడు చూడండి. నేను ఇచ్చిన జ్ఞానం ఏవం బ్రహ్మకి ఇస్తే, పరంపరా బ్రహ్మ ప్రాప్తం. మనువుకి ఇస్తే, మనువు సప్తర్షికి ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే పరంపరగా అలా వెళ్తుంది జ్ఞానం అని చెప్తున్నప్పుడు, లేదు లేదు నేను ఇచ్చిన జ్ఞానమే మిగిలిన ఎవరు చెప్పినా కానీ కుదరదు అని కృష్ణుడు అనలేదు, బ్రహ్మదేవుడు అనలేదు, మనువు అనలేదు, సప్తర్షులు అనలేదు. ప్రభుపాద వచ్చి అంటారా నా తర్వాత ఎవరు ఆచార్యుడు ఉండకూడదు అని? అలా అనుకుంటే మరి ప్రభుపాద ఎలా ఆచార్యుడు అయ్యారు? ప్రభుపాద ఆచార్యుడు అయ్యారంటే తన గురువు తనని ఆచార్యుడు చేస్తేనే కదా అయింది. అలానే మరి ప్రభుపాద నా గురువు నన్ను ఆచార్యుడు చేసినట్టు నేను నా శిష్యుడు కూడా ఆచార్యుడు చేయాలని అనుకుంటారు తప్ప, నా తర్వాత ఇక పరంపర స్టాప్, నేనే గురువునిగా అని ప్రభుపాద ఎలా అంటారు? ఒకవేళ అలా అంటే అది తప్పే కదా. కృష్ణుడేమో ఏవం పరంపరా ప్రాప్తం అని చెప్తున్నారు భగవద్గీతలో, ప్రభుపాదేమో నో పరంపర అని అంటారా? కృష్ణుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రభుపాద చెప్తే ప్రభుపాద ఎలా ఆచార్యుడు అవుతారు? అవుతారా? కృష్ణుడు ఏవం పరంపరా ప్రాప్తం అని చెప్పారా లేదా 4వ అధ్యాయంలో? ఈ జ్ఞానాన్ని ఇలా తీసుకోవాలి, ఈ పరంపర విచ్ఛిన్నం అయిపోకూడదు, ఒకవేళ విచ్ఛిన్నం అయిపోతే మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ నేను జ్ఞానం చెప్తాను అని అంట. మళ్ళీ కృష్ణుడి ద్వారానే రావాలి ఆ జ్ఞానం. కానీ మనం ప్రభుపాద అలా చెప్పలేదు. ప్రభుపాదతోటి పరంపర ఆగిపోవాలని చెప్పారు అని ప్రభుపాద ఫోటోను ముందు పెట్టుకొని ప్రభుపాదే గురువు, ప్రభుపాద తప్ప ఎవరు గురువు కాదు అని అంటే అది కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానానికి విరుద్ధమైనటువంటి జ్ఞానం. అది ఎప్పటికీ కూడా ప్రామాణికం కాదు. దానివల్ల మనము ఎలాంటి పురోగతిని పొందలేము. కాకపోతే సాత్వికంగా ఉంటాం, అంతకుమించి ఏం జరగదు. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం రోజా మాతాజీ. తేభ్య పితృభ్యస్తత్పుత్రా దేవదానవ గుహ్యకాం తేభ్యః పితృభ్యస్తత్పుత్ర దేవదానవగుహ్యకా మనుష్యా సిద్ధ గంధర్వ సవిద్యాధర చారుణాం మనుష్య సిద్ధ గంధర్వ సవిద్యాధర చారణః కిందేవా కిన్నరానాగా రక్ష కిం పురుషాదయః దేవ కిన్నరా నాగరక్ష కిం పురుషాదయః బాహ్యస్తేషాం ప్రకృతయో రజః సత్వతమో భువః బాహ్యస్తేషాం ప్రకృతయో రజసత్వతమో భువః యాభిర్భూతాని విద్యంతే భూతానాం పతయస్తథా యావిర్భూతాని విద్యస్తే భూతానాం పతయస్తదా యథా ప్రకృతి సర్వేషాం చిత్రా వాచః స్రవంతిః యత్ర ప్రకృతి సర్వేషాం చిత్రా వాంఛస్తవంతిః. పూర్వజనుల భృగుముని మున్నగు బ్రహ్మ తనయుల నుండి పలువురు సంతానము ఉత్పన్నమై దేవతలు, దానవులు, మానవులు, గుహ్యంకులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, చారణులు, కిందేవులు, కిన్నరులు, నాగులు, కింపురుషులు మున్నగు వివిధ రూపములు కలవారుగానైరి. ప్రకృతి గుణముల నుండి పుట్టిన భిన్న స్వభావములతో కోరికలతో పలు విశ్వవ్యాప్త జీవులు తమ ప్రభువులతో పాటుగా ఆవిర్భవించిరి. కనుక విశ్వమునందలి జీవుల విభిన్న గుణముల కారణముననే పలు వేదానుష్ఠానములు, మంత్రములు, ఫలములు కలిగినవి. భాష్యము. పలు భిన్నమగు పూజా విధానములను ప్రగతి
విధానములను వేదములు ఎందుకు ఉపదేశించినవని ఎవరేని తెలుసుకొనుటకు కుతూహలపరిచినచో ఇచ్చట సమాధానము వసగబడినది. భృగువు, మరీచి, అత్రి, అంగీరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనువారలే 7 బ్రహ్మర్షులు. విశ్వమునకు పూర్వజులు కుందేవులు, ఒక తెగకు చెందిన మానవులు. దేవతల వలెనే వారు అలసట, చెమట, దుర్గంధము నుండి పూర్తిగా విముక్తులై యుందురు. వారిని చూసిన ఎవరైనా ఆ విధంగా కిం దేవా, మీరు దేవతల అని అడుగుదురు. కానీ నిజమునకు వారు ఈ విశ్వమునందే వేరొక లోకములో వసించడి మానవులు. కించిన్నరహ, కొద్దిగా నరుల వంటి వారు అయిన కారణమున కిన్నరులకు ఆ పేరు కలిగినది. కిన్నరులు మానవ శిరమును గాని మానవ దేహమును గాని రెండిటిని మాత్రము కాదు, మానవేతర రూపములతో పాటు కలిగి ఉందురు. కింపురుషులు మానవులను బోలియున్న కారణమున కిం పురుష, మీరు మానవుల అనేది ప్రశ్న వ్యక్తమగుచుండును. వాస్తవమునకు వారు దాదాపుగా మానవులే అయినట్టి ఒక వానర జాతి. ఈ శ్లోకము నానా విధముల భగవత్ విస్మృతిని వర్ణించుచున్నది. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూరులు విరచించిరి. విశ్వమందలి విభిన్న బుద్ధియుత జీవులు కొరకే విభిన్న వేద మంత్రములు విశేషముగా ఉద్దేశింపబడినవి. కానీ ఈ వేద మంత్రముల వ్యాప్తి కేవలము నానా ప్రకారమగు భ్రమనే సూచించును, కానీ చరమ ప్రయోజనము యొక్క వైవిధ్యమును కాదు. భగవంతుణ్ణి ఎరిగి అతనిని ప్రేమించుటమే పలు వేదదేశముల ఒకే ఒక్క చరమ ప్రయోజనము. స్వయంగా భగవానుడే దీనిని శ్రీ ఉద్ధవునికి నొక్కి చెప్పుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ జ్ఞానము అనేటువంటిది సప్తర్షులకి ఇవ్వబడింది కదా, అందులో భృగుమునితో సహా మిగిలినటువంటి ఋషులు. ఇప్పుడు వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము శాఖోపశాఖలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఒక్కొక్క సప్తర్షుల్లో ఒక్కొక్క ఋషి ఒక్కొక్క శాఖను తీసుకొని ఆ శాఖకి మీద రీసెర్చ్లు చేసి వాళ్ళ శిష్యుల ద్వారా వాళ్ళ శిష్యుల ద్వారా ఆ ఒక్క శాఖకి సంబంధించి, అంటే ఇప్పుడు చాలా చాలా వ్యాస్ట్ గా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఒక్కళ్ళే మొత్తం రాయడం, ఒకళ్ళే మొత్తం దాన్ని భాష్యం రాయడం, ప్రచారం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగం తీసుకొని దాని మీద చాలా డీప్ గా వెళ్ళిపోయారు. చాలా గొప్ప శాస్త్రం అది. ఓకే, అంతేకాకుండా వాళ్ళ ద్వారా ప్రజా సృష్టి అనేటువంటిది జరిగింది. ప్రజాపతులు రావడం, తర్వాత ప్రజాపతుల ద్వారా ప్రజల సృష్టి జరగడం అనేటువంటిది, జంతువులు, అసురులు, ప్రజలు, మానవులు, దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, వీళ్ళందరూ కూడా వచ్చేసారు. ఎందుకు ఇన్ని రకాల వాళ్ళగా వచ్చారు? వాళ్ళ యొక్క శ్రద్ధానుగుణంగా వాళ్ళకి అలాంటి జీవితం వచ్చింది. అందరూ ఒకే స్థాయిలో ఉండరు కదా. కొంతమంది ఏమో భగవంతుడి మీద నమ్మకాన్ని కలిగిన వాళ్ళు పుట్టారు, కొంతమంది ఏమో భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు పుట్టారు, కొంతమంది ఏమో అసురులుగా పుట్టారు, కొంతమంది దేవతలుగా పుట్టారు, కొంతమంది భక్తులుగా పుట్టారు. అంటే వచ్చినటువంటి ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి జీవులందరూ కూడా ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. అందుకని భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానం కూడా వాళ్ళ స్థాయికి అనుగుణంగా విభజింపబడింది. ఓకే, అందరికీ ఒకటే జ్ఞానం ఇవ్వలేదు. ఎందుకు అనంటే ఇది కూడా ఒక కారణం. అనేక రకాల చైతన్యాలు కలిగినటువంటి వ్యక్తులు పుట్టారు. అనేక రకాల చైతన్యాలు వాళ్ళ మీద ఉండేటువంటి గుణాల యొక్క ప్రభావం అనుగుణంగా జరిగింది. అందుకనే వాళ్ళ స్థాయికి తగ్గట్టు శాస్త్రం అనేటువంటిది ఇవ్వబడింది. శాస్త్రంలో అన్ని రకాల విషయాలు చెప్పబడ్డాయి. భగవంతుడి మీద నమ్మకం లేని వాడిని తీసుకొచ్చి శాస్త్రం ముందు కూర్చోబెట్టి భక్తి చేయి చేస్తాడా? చేయడు. భగవంతుడి మీద నమ్మకం లేని వాడిని సత్వగుణంలో తీసుకురావాలంటే ఏం చేయాలి? జీవుడే దేవుడు అని చెప్పాలి కదా. లేదంటే ఆర్తులని ఆదరించాలి, లేదంటే సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేయడమే. సహాయం చేసిన వాడే దేవుడు. అంటే ఆ స్థాయిలో వాళ్ళ జ్ఞానం ఉండాలి.
భగవంతుడిని నమ్మి భగవంతుడి మీద విశ్వాసంతో చేస్తున్న పనులు కాదవి. వాళ్ళు ఏం చేస్తున్నారు? భగవంతుడు లేదు, భగవంతుడు లేదు, ఏం లేదు, నేను ఇంకొకరికి ఉపకారం చేస్తే నేనే భగవంతుడు, నాకెవరైనా ఉపకారం చేస్తే వాళ్ళే భగవంతుడు. ఆ విధంగా సమాజ సేవ స్థాయిలో కొంతమంది, కర్మల స్థాయిలో కొంతమంది, కర్మిష్ఠులుగా కొంతమంది, భక్తులుగా కొంతమంది, మధ్యస్థంగా చైతన్యం కలిగినటువంటి వాళ్ళు, సత్వ రజస్తమో గుణాలలో ఒక్కొక్క గుణ ప్రభావం కలిగినటువంటి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి శాస్త్రంగా విభజింపబడింది దాన్ని. సో ఆ విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి మూల శాస్త్రం ఏదైతే ఉందో దాని యొక్క మూలమైనటువంటి అంశం ఏమిటి అని అంటే భక్తులుగా మారాలి, భగవంతుడి పట్ల ప్రేమను పొందాలి. ఇది కానీ మన స్థాయిలో మనం దాన్ని అంగీకరించకపోవడం వల్ల మనం ఆ స్థాయికి తీసుకురావడం కోసం ఇంటర్మీడియట్ అనమాట, గౌణ పద్ధతులు అంటారు. ఇందాక మాతాజీ అంటారు గౌణ విధానాలు ఇవన్నీ. అంటే కర్మకాండ చెయ్యి, లేదంటే బలులు ఇవ్వు, లేకపోతే ఇంకేదైనా చెయ్యి. ఇవన్నీ చేయడం ఎందుకు? యజ్ఞం చెయ్యి, లేదంటే సమాజ సేవ చెయ్యి. ఇవన్నీ ఎందుకు అంటే దాని తర్వాత స్థాయికి రావడం కోసం, దాని నెక్స్ట్ స్థాయికి రావడం కోసం. ఎప్పుడైతే మనం భక్తి స్థాయికి వచ్చామో ఇక ఈ బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కర్మకాండ చేయాల్సిన అవసరం లేదు, లేదు అంటే యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, లేదంటే ఎలాంటి భౌతిక ప్రయోజనాల కోసం చేసేటువంటివి చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గౌణ పద్ధతులు అనమాట. ఓకే, భక్తిలోకి వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఇప్పుడు వదిలేసేయాలి. నెక్స్ట్ 8వ శ్లోకం. లీలాకారిణి మాతాజీ. ఏవం ప్రకృతి వైచిత్యాం భిద్యంతే మతయో నృణాం. లీలాకారిణి మహాలక్ష్మి మాతాజీ. చదివిన ప్రభుజీ. లీలాకారిణి మాతాజీ. మంగతాయారు మాతాజీ చదువుతారా? కృష్ణ ప్రభుజీ ఉమాపతి ప్రభు చదవండి. చదువుతాను ప్రభుజీ, చెప్పండి. ఒక్క నిమిషం మాతాజీ. మంగతాయారు మాతాజీ. ఓకే. ఏవం ప్రకృతి వైచిత్యాం భిద్యంతే మతయో నృణాం. ఏవం ప్రకృతి వైచిత్యాద్ బాధ్యంతే మతయో నృణాం. పారంపర్యేణ కేషాంచిత్ పాషంఢమతయో పరే. పారంపర్యేణ కేషాంచిత్ పాషాండమతయో పరే. ఈ విధముగా మానవుల్లో నానా విధముగు కోరికలు స్వభావముల వలన పలు భిన్నముగు ఆస్తిక తత్వములు ఏర్పడినవి. అవి సంస్కృతి, కట్టుబాటు, పరంపర ద్వారా అందజేయబడినవి. పాషాండ మతమును నేరుగా బలపరచడి బోధకులు వేరే ఉన్నారు. భాష్యం. జై ప్రపాల్ శీల ప్రపాదికి జై. వేద నిర్ణయములు నెరుగక ఈ విధముగా పలు అప్రమాణకములు చర్మముగా నిష్ఫలములు అయిన తత్వములను కల్పమునే చేసి ప్రపంచ వివిధ భాగముల్లో మనుషులు కేశాంచిత్ అను పదము సూచించును. వేద నిర్ణయములను నేరుగా వ్యతిరేకించిన వారును పాషాండమంతయ అను పదము సూచించును. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఒక చక్కని ఉపమానమును ఇట్లు నొసిగిరి. గంగాజలము సర్వదా విశుద్ధమైనది, అతి తీయనైనది అయినను ఆ మహానది ఒడ్డున గల పలు విష వృక్షములు తమ వేళ్ల ద్వారా నేల నుండి గంగాజలమునే త్రాగి విష ఫలమును తయారు చేయుచుండును. అట్లే నాస్తికులు లేదా దాన ప్రవృత్తి కలవారు వేద జ్ఞానముతో తమ సాంగత్యము ఉపయోగించుకుని నాస్తిక తత్వము లేదా లౌకిక తత్వములైనది విష ఫలములను తయారు చేయుచుందరు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. ఆ విధంగా మానవులలో అనేక రకాలైనటువంటి మానవులు, అనేక రకాల కోరికలు కలిగినటువంటి వాళ్ళు, స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు, భిన్నమైనటువంటి అస్తిత్వము, ఆస్తిక నాస్తిక తత్వాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఓకే, సో ఒక్కొక్క స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క పరంపర కూడా ఏర్పడింది. ఒక్కొక్క రకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పరంపర కూడా ఏర్పడింది. అలానే పాషాండ మతమును నేరుగా బలపరచే బోధకులు వేరే ఉన్నారు. ఏంటి పాషాండ మతం? భక్తులు ప్రభు. వాళ్ళు భక్తులే, నాస్తికులేం కాదు. పాషాండ మతము వాళ్ళు బలులు ఇస్తారు, చూసారా? ఓకే, తమోగుణ శాస్త్రం అనమాట. ఓకే, సో అలా అనేక రకాల వాళ్ళకి అనేక రకాలైనటువంటివన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా అప్రామాణికమైనటువంటివి. ఓకే, అప్రామాణికమైనటువంటివి అవన్నీ కూడా ఉద్దేశించబడలేదు.
ముక్తి పొందడానికి అవన్నీ కూడా ఉద్దేశించబడలేదు. ఓకే. సో వీళ్ళందరూ కూడా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఒక ఉపమానం ఇస్తున్నారు చూడండి. గంగా జలము సర్వదా విశుద్ధమైనది, అతి తీయనైనది అయినను ఆ మహానది ఒడ్డున గల పలు విషవృక్షములు తమ వేళ్ల ద్వారా నేల నుండి గంగా జలమునే తాగి విషఫలములను తయారు చేయుచుండును. ఓకే. గంగా జలం నీళ్లను తీసుకున్నటువంటి విషవృక్షం ఫలాలని విష ఫలాలను ఇస్తుందా, లేకపోతే తీయటి అమృతం లాంటి ఫలాలను ఇస్తుందా? విషఫలాలు వస్తాయి ప్రభు. విష ఫలాలే వస్తాయి. ప్రభుజీ, తీసుకునే నీళ్ళ సాంగత్యం మంచిదైతే మంచిగానే ఉంటాం కదా ప్రభుజీ, మరి వృక్షం ఎందుకని విషఫలాలను ఇస్తుంది? అంటే గంగా వృక్షం విషం అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే అంటే ఇప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం అనేటువంటి స్వచ్ఛమైనదే, కానీ ఆ జ్ఞానాన్ని స్వభావం సరిగా లేనటువంటి వ్యక్తి ద్వారా ఇవ్వబడినప్పుడు అది విషఫలంగా మారుతుంది. ఓకే. గంగాజలం మామిడి చెట్టుకి ఇస్తే, గంగాజలం విషం చెట్టుకి ఇస్తే రెండు తీసుకున్న జలం ఒకటే అయినా కానీ మామిడి చెట్టు మామిడి పండు ఇస్తుంది, విషం చెట్టు విష ఫలాలను ఇస్తుంది. ఆ విధంగా నేను ఇవ్వబడినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో అది పవిత్రమైనటువంటి శాస్త్రమే, కానీ ఇన్ని రకాల గుణాల ప్రభావం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా అనేక పరంపరలు సృష్టింపబడ్డాయి. కాబట్టి చాలా మంది భక్తుల కంటే అభక్తులే ఎక్కువ ఉంటారు కదా మామూలుగా. ఇంతమంది ప్రజలందరినీ కూడా భగవంతుడు సృష్టిస్తే భక్తులే ఉండాలని ఉంది. ఎంతో కొంత వేలల్లో ఒకళ్ళు భక్తులు ఉంటారు, మరి మిగిలిన వేల మంది భక్తులే. కాబట్టి అన్ని విష ఫలాలే వస్తున్నాయి ఇప్పుడు అని చెప్తున్నారు. ఓకే. అమృత ఫలాలు ఏమి రావట్లేదు, అన్ని కూడా విషమే వస్తుంది. అందుకని అంటే ప్రభుజీ దాని గుణ కర్మ అది దాని బుద్ధి అదే కాబట్టి అదే ఇస్తుంది అంతే. ఇప్పుడు ఏ మన స్వభావాలకు అనుగుణంగా మనం శాస్త్రాన్ని మార్చేస్తుంటాం. అదే మనుషులైతే వాళ్ళలో ఆ మార్పు వస్తుంది, కానీ వృక్షాలు అనేవి రావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఓకే. ఒక గన్నేరు చెట్టు ఒక మామిడి చెట్టు రెండు ఉన్నాయనుకోండి, నీళ్లు ఒకటే పోస్తాం రెండింటికి, కానీ గన్నేరు చెట్టు గన్నేరుకాయ ఇస్తుంది, మామిడి చెట్టు మామిడికాయ ఇస్తుంది. అలానే శాస్త్రం ఒకటే, కానీ సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ శాస్త్రం చదివితే మనకి మంచిది, భగవంతుడికి ముక్తి, భగవంతుడి దగ్గరికి మనం ధామానికి వెళ్ళగలిగేటువంటి జ్ఞానాన్ని మనకిస్తాడు. అదే రజోగుణం తమోగుణంలో ఉండేటువంటి వాడు, భగవంతుడి మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తి కనుక ఆ శాస్త్రం చదివితే ఏం చేస్తాడు? విషాన్ని కప్పుతాడు, భగవంతుడి నుంచి దూరం చేస్తాడు మనల్ని. అది చెప్తుంది. ఓకే. చెట్టు గురించి మాట్లాడలేదు ఇక్కడ, చెట్టు ఉదాహరణగా చెప్తున్నారు. భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రం పవిత్రమైనదే, గంగాజలం లాంటిది, కానీ అది ఏ వ్యక్తి, ఏ ప్రభావం కలిగినటువంటి వ్యక్తి యొక్క పరంపర ద్వారా వస్తుందో దాన్ని బట్టి మారుతూ ఉంది అని చెప్తున్నారు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్. ఇక్కడ కాపుదాం. 9వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చదువుకుందాం. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే హరే.